రైట్ ఇక ఎంజీబీఎస్ ను మూసి ముంచెత్తడంతో కీలక సూచనలు చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ప్రయాణికులు ఎవ్వరూ ఎంజీబీఎస్ కు రావద్దన్నారు. వరంగల్ హనుమకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి బస్సులు వెళ్తాయన్నారు. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపుకు వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుంచి నడుస్తున్నాయని తెలిపారు. ఇక మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు ఆరంఘర్ నుంచి వెళ్తాయన్నారు సజ్జనార్. ఒకవేళ ఎంజీబీఎస్ కు వచ్చిన వారి కోసం లోకల్ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులను దిల్సుఖ్ నగర్ వరకే అనుమతిస్తున్నారు. కర్నూలు, మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులను ఆరంఘర్ దగ్గర దారి మళ్లించారు అధికారులు. ఇక ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి బస్సు సర్వీసులను జేబీఎస్ వరకే అనుమతి ఇస్తున్నారు. బస్సు టికెట్లు రిజర్వేషన్లు చేసుకున్న పికప్ పాయింట్లను మార్చినట్లు అధికారులు తెలిపారు. మూసీ ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల నుంచి 35,000 క్యూసెక్కుల నీటిని వదలడంతో ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ఎంజీబీఎస్ మొత్తం నీట మునిగింది. ఇక బస్టాండ్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. అందులో చిక్కుకున్న ప్రయాణికులను రెస్క్యూ చేస్తున్నారు జీహెచ్ఎంసీ, హైడ్రా పోలీసులు. బస్టాండ్కు వెళ్లే 2 బ్రిడ్జీలపై నుంచి వరద ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ ను మూసి ముంచెత్తడంతో కీలక సూచనలు చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ప్రయాణికులెవ్వరూ ఎంజీబీఎస్ కు రావద్దన్నారు. వరంగల్, హనుమకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి బస్సులు వెళ్తాయన్నారు. ఇక సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపుకు వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుంచి నడుస్తున్నాయని తెలిపారు. మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు ఆరంఘర్ నుంచి వెళ్తాయన్నారు సజ్జనార్. ఒకవేళ ఎంజీబీఎస్ కు వచ్చిన వారి కోసం లోకల్ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులను దిల్సుఖ్ నగర్ వరకే అనుమతిస్తున్నారు. కర్నూలు, మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులను ఆరంఘర్ దగ్గర దారి మళ్లించారు అధికారులు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి బస్సు సర్వీసులను జేబీఎస్ వరకే అనుమతి ఇస్తున్నారు. బస్ టికెట్లు రిజర్వేషన్లు చేసుకున్న పికప్ పాయింట్లను మార్చినట్లు అధికారులు తెలిపారు. మూసీ ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల నుంచి 35,000 క్యూసెక్కుల నీటిని వదలడంతో ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ఎంజీబీఎస్ మొత్తం నీట మునిగింది. బస్టాండ్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. అందులో చిక్కుకున్న ప్రయాణికులను రెస్క్యూ చేస్తున్నారు జీహెచ్ఎంసీ, హైడ్రా పోలీసులు. బస్టాండ్కు వెళ్లే 2 బ్రిడ్జీలపై నుంచి వరద ప్రవహిస్తోంది.